చింతలపూడి నియోజకవర్గంలోని కామరూపకోట మండలం రాకింపాడులో గౌడు సమాజం ఉత్సాహంతో మారుమోగింది. రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు 10% రాయితీ ప్రకటించడంతో గౌడు సంఘం ఆనందోత్సవాలతో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ, గీత కార్మిక సంక్షేమానికి ఇది చారిత్రాత్మక నిర్ణయమని ప్రశంసల వర్షం కురిపించారు. గీత కార్మికులు చెమట చుక్కల విలువ తెలిసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో పూర్తి చేసుకొని మన రాష్ట్రాన్ని దేశంలోనే ఆర్థిక అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తుందని, ఈ తరుణంలో గౌడు సంఘాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా మరిన్ని అంశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. సూపర్ 6 పథకాలలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకం అమలవుతున్నాయని, బీసీ కులాలకు న్యాయం చేయడమే లక్ష్యమని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు రాబోతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం గౌడు సంఘాల ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి కూటమి నాయకులు పాల్గొన్నారు. నిన్న బహుశా ఈ సమయంలో అనుకుంటారు, మేము కాన్ఫరెన్స్ కాల్ లో ఉండి ఈ రోజున మరి బీసీ మీటింగ్ పెట్టాలని మరి ముఖ్య నాయకులందరూ మాట్లాడుకున్నప్పుడు, మరి రాజకంపాడులో పెడితే బాగుంటుంది అని పెద్దలు నిర్ణయించినప్పుడు అందరూ కూడా కలిసినట్టుగా మరి ఇంతమంది జనాంగాన్ని తీసుకొచ్చి ఇక్కడికి ఒక బీసీ మీటింగ్ ని ఒక అర్థవంతంగా చేస్తున్నందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మేము అడ్డోడు సీని గారు అంటాం, ముందుగా రాజకంపాడు సర్పంచ్ గారు తన భుజాల మీద వేసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇంత బాగా చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. మరి పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. మరి బీసీలో ఎన్నో ఉపకులాలు ఉన్నాయి. మరి ఉపకుల్ని కూడా మనం సన్మానించుకోవాలి. అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, బీసీలకు ఇస్తున్నటువంటి పథకాలు కానివ్వండి, అభివృద్ధి పనులు కానివ్వండి, అవి చెప్పుకుంటూ వెళ్ళాలని ముందుగా ఈ పార్టీ చెప్పడంతో ఈరోజు ముఖ్యంగా బీసీ గౌడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఈ యొక్క మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఈ రోజున ఇక్కడ మనం ముఖ్యంగా బీసీ గౌడ కులస్తుల్ని మరి పార్టీ ఏం చేస్తుందో వారిని మనం సన్మానించుకోవాలని పార్టీ చెప్పడంతో ఈ రోజు యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి చాలా ఉన్నాయి. ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుంది, గతంలో ఏం చేసింది, మరి ఇప్పుడు ఏం చేస్తుంది, రాబోయే రోజులు ఏం చేస్తున్న విషయంపై అందుకోసం నేను ఇవన్నీ కూడా పేపర్లో రాసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అన్ని పథకాలు ఆర్థికంగా మీకు నిర్మించిన విషయంపై ఇవన్నీ కూడా పేపర్ రాసుకోవడం జరిగింది. సో నేను చెబుతాను, మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా గౌడ కులస్తుల గురించి ఈ మీటింగ్ పెట్టాం కాబట్టి మరి వారికి ఒక కుటుంబ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి విషయంలో ఎంత మరి శ్రద్ధ తీసుకొని వారి అభివృద్ధికి ఎంత తోడ్పడుతున్నారో అనే విషయం మీకు తెలియడానికి నేను చదువుతూ ఉంటాను. మనకి రాష్ట్రంలో 3,534 కల్లు గీత సహకార సమాఖ్యలో 1.06 లక్షల మంది కల్లు గీత కార్మికులు ఉన్నారు. మరి వీరికి ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. 2018-19 ఏడాదికి కల్లు గీత కార్మికులకు ఆర్థిక చేయూత కోసం టీడీపీ ప్రభుత్వం దాదాపు ₹70 కోట్ల బడ్జెట్ ని కేటాయించింది 2018-19 వరకు గీత కార్మికులకి. అలాగే 15 మంది సభ్యులతో గ్రూప్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించింది. దీంట్లో 50% సబ్సిడీతో 30 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చి సొంత కాలపై నిలబడ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 50 సంవత్సరాలు దాటిన గీత కార్మికుడికి ₹2,000 పెన్షన్ అందించింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. కల్లు పాలసీ 2017 నుండి 2022 ప్రకటించారు.
నూతన కళ్ళు పాలసీపై ప్రభుత్వం జీవో ఏది ఉందో జీవో 11 జారీ చేసింది. మరి ఈ నూతన పాలసీలో భాగంగా పన్ను మినహాయింపుతో పాటు కళ్ళు విక్రయించుకునే సౌలభ్యం కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. దీనివల్ల మరి చూస్తే ప్రతి 5 ఒకసారి కళ్ళు పాలసీని పునరుద్ధరించేలా ఏర్పాటు చేసింది. దీనివల్ల రాష్ట్రంలోని 1.06 లక్షల గీత కార్మికులకి ఏటా రూపాయలు 3.43 కోట్ల లబ్ధి కలుగుతుంది. కళ్ళు తీసే సమయంలో చెట్టు మీద నుంచి కింద పడి గాయపడి అంగవైకల్యం ఏర్పడిన గీత కార్మికులకి వయసుతో నిమిత్తం లేకుండా వికలాంగులకి అందజేసే విధంగా పెన్షన్ పంపిణీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మరి గీత కార్మికుడు చెట్టుపై నుంచి కింద పడి మృతి చెందే 5 లక్షల రూపాయల మేర చంద్రన్న బీమా అందించింది తెలుగుదేశం ప్రభుత్వం. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెరువులు, కాలువలు, గట్ల మీద తాటి ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చేసింది ఒక తెలుగుదేశం ప్రభుత్వం. ఆదరణ పథకం కింద గీత కార్మికులకి టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాలతో పాటు చెట్లు ఎక్కడానికి యంత్రాలను పంపిణీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి నెల్లూరు తడ వరకు ఉన్న సముద్రం వెంబడి తాటి చెట్ల పెంపకాన్ని జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. మరి గత వైసీపీ ప్రభుత్వం మరి చేసిన ద్రోహాలు ఒకసారి కూడా మనం తెలుసుకోవాలి. కళ్ళు గీత పాలసీ ఏదైతే ఉందో జీవో 693 ద్వారా గీత కార్మికుల్ని అణిచివేసేలా జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. నూతన కళ్ళు గీత పాలసీ పేరుతో గీత కార్మికులను అణిచివేసేలా వైసీపీ పాలన సాగింది. గతంలో మనందరూ చూశాం. మద్యం అమ్మకాలను ప్రోత్సహించి కళ్ళు గీత కార్మికుల పొట్టగొట్టేలా పాలసీ రూపొందించింది గత వైసీపీ ప్రభుత్వం. మరి తెలంగాణలో 15% మధ్య దుకాణాలు కలుగీత కార్మికులు అప్పగించారు. ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా గీత కార్మికుల హక్కులను కలరాస్తున్నారు మరి గతంలో వైసీపీ ప్రభుత్వం. చనిపోయిన గీత కార్మికులకి రూపాయి 10 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని తూపులో కేశారు గత వైసీపీ ప్రభుత్వం. మరి బీమా పథకాన్ని గీత కార్మికులకు టీడీపీ ఎప్పటి నుంచి అమలు చేస్తూ వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 47 మంది గీత కార్మికులు మరణిస్తే వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదు గతంలో. మరి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో మనం తెలుసుకోవాలి.